హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే చిన్న షాపింగ్ అయితే చేశామండి. చిన్న వర్క్ మీద అయితే మేము కాశీబుగ్గ అయితే వెళ్ళాము. అక్కడ నుండి అయితే చిన్న షాపింగ్ అనేది చేయాలనుకున్నాము. అది కూడా మా పిల్లల కోసమండి. నాకెందుకో ఈ చిన్న వస్తువైనా సరే, అది రూ. 1 ఐటెమ్ అయినా సరే, మా పిల్లల కోసం అనేది నేను షాపింగ్ చేస్తా. అది మన డబ్బులతో, మన కష్టపడే డబ్బులతో పిల్లల కోసం అనేది షాపింగ్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరే కదా! ఎన్ని వేలైపోయినా సరే వాళ్ళ కోసం చేసేటప్పుడు ఇంకా కొనాలనిపిస్తది. ఇది గూడా డబ్బులుంటే మాత్రం మొత్తం అన్నీ కొనేయాలనిపిస్తది. ఇక్కడైతే ఏంటంటే అప్పటికి టైం అయిపోతుందనయితే మేము వేగం వేగం అయితే చేసాము. భోంచేసి వచ్చైతే ముందు ఈ వీళ్ళ కోసం అయితే గాజులు తీసుకోవాలనుకున్నాము. ఇవి ఎన్ని కొన్నా సరే వాళ్ళు ఆడుకుంటున్నారు. ఆడుకొనైతే కింద ఇలా చెయ్యితో ఇలా అనేటప్పటికైతే పగిలిపోతున్నాయని నేను ఒకేసారి అయితే కొన్ని తీసుకొని అయితే వెళ్ళాను. వాళ్ళకి కొన్ని అంటే డిజైన్ అంటే స్టోన్ కొన్ని, ప్లెయిన్ కొన్ని. స్టోన్ ఎక్కువగా ఎందుకంటే డైలీకి నేను తీసుకోలేదు. డైలీ యూజ్‌కి అయితే నేను స్టోన్ తీసుకుంటే వాళ్ళు నోట్లో పెట్టేస్తారు. వాళ్ళు నోట్లో పెట్టేస్తారని నేనే స్టోన్ గాజులనేది వేయడం మానేశాను కొద్ది రోజులు. అందుకే వాళ్ళకి కూడా పూర్తిగా స్టోన్ అనేది వేయలేదు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్టోన్ వేస్తాను. నార్మల్‌గా బ్లాక్ గాజులు వేస్తానని అయితే నేను బ్లాక్ కలర్ గాజులనేది, ప్లెయిన్ గాజులనేది తీసుకోనండి. ఇక్కడ మా చెల్లికైతే తీస్తే వద్దని అంటుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ బ్లాక్ బీడ్స్ అనేవి ఎంత బాగున్నాయో. మేము పైకైతే హ్యాండ్ బ్యాగ్ కోసం అనేది వెళ్ళాము. చూసాము. అస్సలు క్వాలిటీ బాలేదు. ఇంకా 1000 అంటున్నారు. 1000కి తగ్గట్టు అసలు బ్యాగ్సే కాదు అవసలు. ఎందుకంటే తక్కువగా వచ్చాయంట. ఇంకా అయిపోయేవి మళ్ళీ వస్తామన్నారు. నాకైతే అసలేం నచ్చలేదని మేము వేరే దగ్గరికైతే వెళ్ళాము. వేరే దగ్గర ప్రైస్ ఎక్కువైనా అక్కడైతే బాగున్నాయి. ఇక్కడైతే బ్యాగ్స్ అనేవి అయిపోయాయి. వస్తామని అయితే అంటున్నారు. ఇక్కడైతే నేను మొత్తం క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఎంత బావుందో కదా! ఈ సెట్ అయితే నాకు చాలా ముద్దొచ్చింది నిజంగా. అదైతే తీసుకోవాలనిపించింది. బట్ నాకు డబ్బులు లేవు కాబట్టి నేను తీసుకోలేదు. ఒకవేళ ఉండుంటే మాత్రం అది పక్కా తీసుకునేదానండి. మనకు ఏ ఫంక్షన్‌కైనా అదొక్క సెట్ ఏసుకుంటే మాత్రం సూపర్‌గుంటది. ఇక్కడ బ్లాక్ బీడ్స్ కూడా చాలా బావున్నాయి. అసలు నేను ప్రైస్ కూడా అడగలేదు. కొనకపోయిన దానికి ఎందుకులే ప్రైజ్‌లు అని అడగడమని. ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఇంకా రూ. 100 నుండి ఇది అన్నీ బావున్నాయి. ఉన్నాయి. ఎక్కువ మనకు ఎంత కావాలంటే అంత ప్రైజు. నాకు ఎన్నున్నా సరే, ఈ ఇయర్ రింగ్స్ పిచ్చేంటో నాకు అర్థం కాదండి. నాకు ఎక్కడున్న ఈ జుంకాలనేది ఎక్కువగా కొనేస్తూ ఉంటాను. కొన్ని తర్వాత వచ్చి చూసి ఇవి ఉంది కదా అనుకుంటాను గానీ, అలాంటివన్నీ కూడా నేను పెడతాననుకోండి, పెట్టేసి అన్నీ కూడా ఒక్కో ఆటోమేటిక్‌గా తీసుకున్న ఏ డ్రెస్ శారీ పైకి దానికి ఆటోమేటిక్‌గా మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడైతే బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇది దాని ప్రైస్ కూడా అసలు పెట్టేసున్నారు. ఇవి 2/2 అనుకుంటా. అంటే నా సైజ్ అవి. రూ. 100 అంట. ఒక బ్యాంగిల్ రూ. 100 లేకుంటే ఇలా సెట్ ఉన్నది రూ. 100 సింగిల్ సింగిల్‌గా ఉంది కదా! అదొకటి రూ. 100 ఏమో నేను సరిగ్గా అయితే అడగలేదు. కిందున్నాయి కదా బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా రూ. 100 అని అంటున్నారు. అదైతే చాలా బాగున్నాయి ప్లెయిన్ బ్యాంగిల్స్. శారీ మీదకన్నీ కూడా. నేనైతే ఒక సెట్ అనేది తీసుకుంది మా చెల్లి. నాకు మాత్రం ఆ జ్యువెలరీ పైకి, ఆ నెక్లెస్ సెట్ పైకి అయితే మనసు వెళ్ళిపోయింది. గానీ ఏదో ఒకటైనా తీసుకుంటే బావుండనైతే అనిపించింది. అసలు చూసి అసలు బేరం ఆడుదామన్నా కూడా టైం లేదు. నాకైతే మాత్రం అస్సలు బేరం ఆడడం రాదండి. వాళ్ళు ఎంతంటే అంతకే ఇచ్చేస్తూ ఉంటాను ఇంకొక్కోసారి. ఇది చూడండి మొత్తం ఎంత బావుందో కదా! ఇది ఎక్కడంటే అడ్రస్సు కాశీబుగ్గలోనండి. 3 రోజ్ జంక్షన్‌కి ఇలా ఉంటుంది కదా! మనం వెళ్ళేటప్పుడు ఈ రైట్ సైడ్‌లో ఇది ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు రూ. 10 షాప్ అని ఉంది. ఇప్పుడు చైనా మార్కెట్‌లోనే ఏది రూ. 10 కాదు. దాని షాప్ అనేది పేరు రూ. 10 షాప్ అనేది అప్పుడు అనేవాళ్ళు. దాని పక్కనైతే ఈ షాపు అనేది ఉంటుంది. అంటే ఇటువైపు రైట్ సైడ్ అనేది ఉంటుంది. ఇదో ఇతనేనే షాపు ఓనరు. చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గరైతే. ఈ బ్యాగ్ చూసారా? ఈ బ్యాగు మేము వేరే షాప్‌కనేది వచ్చాము. ఈ బ్యాగు 500 అంటున్నారు. బార్గెన్ చేస్తే తక్కువకే అంటే 350కి 400కి అయితే వచ్చింది. చాలా బావుంది. ఈ క్వాలిటీ కూడా బావుంది. మేము అన్నీ చేసైతే కొంచెం ఫుడ్ కూడా తినేసాము. తినేసైతే ఇంటికొచ్చేసరికి మా పాప చూడండి అలా అస్సలు పడుకోలేదు. మా అమ్మకైతే అసలు ఏడిపించేసారంట. మేము మార్నింగ్ అనేది వెళ్ళిపోయాము. మేము వచ్చే టైంకి కొంచెము టైం అనేది అయ్యింది. అక్కడ ఏదో నేనేం తీసుకురాలేదు. వాళ్ళకి బ్యాంగిల్స్, స్టిక్కర్ కాటుక తెచ్చాను. ఇవేం తేలేదు. డైపర్స్ కూడా అయిపోయేవని అయితే మా నాన్న నేను తెస్తానులే అని అన్నారని నేను తేలేదు. ఇక్కడ చూడండి ఓన్లీ రూ. 400 ఇవి. ఈ దీనికొస్తే ఓన్లీ వీళ్ళకి 13 డేస్‌కే వస్తాయి. ఉన్నాయి 26 ఉన్నాయి. నేను మళ్ళీ నైట్ టైమ్ ఏస్తాను ఇద్దరికి.
లేదు మార్నింగ్ అలా ఏస్తే మాత్రం ఎన్ని రోజులు రావు. సైజ్ అనేది ఎల్ అండి. సైజ్ బట్టి కూడా ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ అస్సలు వీళ్ళకి ఇమ్మంటే ఇవ్వరు చూడండి. వీళ్ళు తీసేసి అయితే లాక్కోవడానికైతే చూస్తున్నారు. ఇతనికైతే ఇది ఇచ్చేసి ఇప్పుడు డైలీ ఉన్న వర్కే కదా! నేను బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి ఇవి ఎలా ఈ నైట్ అనేది నేను ఈ బయటికనేది పంపించకూడదు అనుకున్నాను. కానీ ఇంటికి ఎవరో వచ్చారు. రాగానే డోర్స్ తీయగానే అయితే వీళ్ళు వెంటనే ఒక హ్యాండ్ బ్యాగ్ అనేది వేసుకొని మా చిన్న పాప ఒక పెన్ను పెట్టుకొని ఆ పెన్ అనేది హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడండి మా పెద్ద పాప అయితే చూసింది. హ్యాండ్ బ్యాగ్ అనేది తీసేయడానికి చూస్తుంది. అసలు ఈళ్ళు ఎలా కొట్టుకున్నారు చూడండి ఒకసారి అయితే నాకు భయమేసింది పెన్నుతో ఎక్కడ గుచ్చుకుంటారని. చీకటైతే అయిపోయిందండి. 8:30 అయ్యింది ఆ టైం అప్పటికి. కొంచెం చీకటిగా ఉంది. ఈళ్ళకి వెహికల్స్ తిరుగుతుంటాయి. దగ్గరికెళ్ళి అయితే చూడండి ఎలా కొట్టుకుంటున్నారో. అసలు లాగేసింది. ఇక్కడ తల అయితే తనకి గుద్దేసింది. తల గుద్దేసింది కాబట్టి అసలు ఏడేస్తుంది. ఇక్కడ నుండి నేనైతే మొబైల్ అనేది కింద పెట్టేసాను. అలా బెర్ర అయిపోయింది అందుకనేని. ఇక్కడ నుండి మళ్ళీ ఒక బ్యాగ్ కోసం అయితే వచ్చాను నేను. దానికోసం అయితే ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళడానికి. మళ్ళీ ఇంటికొచ్చేసి తనకొక బ్యాగ్ ఇచ్చేసి మళ్ళీ తన పెన్ అనేది తన బ్యాగ్‌లో ఈ మా చిన్న పాప పెన్ అనేది మా తన బ్యాగ్‌లో అయితే పెట్టేసాను. పెట్టేసి అయితే ఇక్కడ మొత్తం షాప్ దగ్గర కూర్చుందామా మరి ఎక్కడికి వెళ్ళొద్దు. షాప్ కట్టేసిన తర్వాత వెళ్ళిపోదామని అంటే, అహా! అలా లేదు వాళ్ళైతే. ఇక్కడ చూడండి పూర్తిగా వాళ్ళు అటువైపు, ఇటువైపు అయితే వెళ్తామంటున్నారు. వెన్నక్కల ఇంటికి వెళ్దామని అయితే అన్నారు. వెన్నక్క అనేది రాలేదని చెప్పాను నేను. చెప్పేసరికి అటువైపు అయితే రాని వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళ బ్యాగు, పెన్ అడుగుతున్నా ఏం కూడా ఇవ్వడం లేదండి. ఆ ముసలావిడకైతే మొత్తం తీసేస్తున్నారు. ఆగురా నాన్న ఒక 5 నిమిషాలు తీసేస్తున్నారు. పెన్ అనేది నేను అడిగితే మాత్రము ఇచ్చేస్తున్నారు. వాళ్ళైతే అంటున్నారు, నాకివ్వు నీకెందుకు అన్నీ ఇవ్వాలని అయితే మొత్తం అంటున్నారు. వాళ్ళ లైట్ ఉంది కదా, లైట్ అనేది అడిగేస్తున్నారు. వాళ్ళు పెన్ అడిగితే మాత్రం ఇవ్వడం లేదు. చూడండి హ్యాండ్ బ్యాగ్‌లో పెన్ అనేది పెట్టడానికి ట్రై చేస్తుంది. జిప్ అనేది తీయలేదు కదా, ఆ బ్యాగ్ అనేది పూర్తిగా రావడం లేదు. నేనైతే ఇక్కడ తీసేసి ఇచ్చాను. ఇచ్చేసి ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ అనేది పెట్టేసి, తర్వాత ఏదో ఒక ఫ్రూట్ అనేది ఇవ్వడానికి చూసాను. నేను బనానా ఇస్తామనుకున్నాను. తిన్న తర్వాత లేదు బనానా కాదు వాటర్ మిలన్ అయితే చూసేసారు. అది చూసేసి అయితే అదే కావాలి వాటర్ ఫ్రూటే కావాలని అయితే ఏడుస్తుంటే అదే నేను ఇచ్చేసాను. అది బాగా వీళ్ళు ఇష్టంగా అయితే ఇది తింటున్నారండి. ముందు బనానా తర్వాత ఈ ఫ్రూటే బాగా తింటున్నారు. యాపిల్ అయితే ఇస్తే అసలు పుచ్చుకోవడం లేదు. 5 నిమిషాలు 5 మినిట్స్ అయిపోయింది. అయింది. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప అయితే లాగేస్తుంది. అది కట్ చేసి ఇప్పుడు చేస్తామన్నా ఇప్పుడు కాదని. ఇక్కడ మా అమ్మకది ఇసికించేస్తున్నారు చూడండి. నేను పాలనేది బాటిల్స్‌లో వేసే టైం కల్లా ఇసికించేసినారు. తనైతే కూలర్ దగ్గరికైతే వెళ్ళిపోతుంది. మా పెద్ద పాప కూలర్ దగ్గరికి మొత్తం వెళ్ళిపోయేది ఏడిపించేసింది. నైట్ అనేది 1 ఇక్కడ నుండి అయితే నేను కొంచెం పాలనేది వేడిగా ఉన్నాయండి. అవి కొంచెం కూల్ చేయడానికైతే ఇలాగ వాటర్‌లో పెడతాను. నార్మల్‌గా అయితే నేను గ్లాస్‌లో వేసి కానీ ఇలా వాటర్‌లో తక్కువ టైం పెడతాను. మరి నాకు కొంచెం లేట్ అయిపోతుందని టైం అప్పుడు మాత్రం ఇలా చేసేస్తాను. వాళ్ళు వేడేస్తుంటే పాలు తాగేసేటప్పుడు అలా పడిపోయాలండి. ఇప్పుడు ఒక 5 డేస్ అవుతుంది. పాలు తాగినా కూడా అస్సలు పడుకోవడం లేదు. అలా అయితే పూర్తిగా ఒక 12, 1 గంట అయితే అయిపోతుంది వీళ్ళు పడుకునేటప్పటికి. వీళ్ళకి ఇప్పుడు చూడండి ఇక్కడ వాళ్ళకి మొబైల్ ఇచ్చేస్తే ఆ మొబైల్ అనేది మా పెద్ద పాప ఎలా చూస్తుందో చూడండి. నాకు చూస్తే మాత్రం చాలా ముచ్చటేసింది. ఇలా కాల్ అనేది పైకి ఇలా పెట్టేసి మరి ఇలా చూస్తుంది. అలా ఎవరి దగ్గర చూసిందేమో కానీ మొబైల్ అనేది మా చిన్న పాపకి ఇవ్వడం లేదు. తీసుకొని వెళ్ళిపోయిందని అయితే ఏడొస్తుంది మొత్తము. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది. మౌత్ అనేది మా పెద్ద పాప నాకు నోరు దగ్గర పెట్టేసి ఉంది. తను కూడా మాట్లాడుతుంది. మీకు వాయిస్ వినిపిస్తుంది చూడండి. ఇక్కడ నుండి నేను మళ్ళీ వాళ్ళకి రైమ్స్ అనేది వేసి ఇచ్చాను. మా అమ్మ అయితే ఇచ్చేవాళ్ళు ఎప్పుడు అప్పుడే పడుకుంటారని అలా రైమ్స్ వేస్తే ఫైనల్‌గా అయితే వాళ్ళు 1 అయింది పడుకున్నారు. వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.